జాన్వీ కపూర్ కి ఇండియా వైడ్ గా ఫేమ్ ఉంది. ఆమె శ్రీదేవి కూతురు కావడంతో సౌత్ లో ఆటోమేటిక్ గా ఆమెను జనాలు గుర్తిస్తారు. దేవరా మూవీతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోస్ పక్కన ఛాన్స్ కొట్టేసింది జాన్వీ. దర్శకుడు కొరటాల శివ జాన్వీ కపూర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. దేవరా మూవీ 500 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ వసూలు రాబట్టిన విషయం తెలిసిందే. అయితే జాన్వీ కపూర్ పాత్రకు అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత లేదు. ఇది ఒకంత ఆమెను నిరాశపరిచే అంశం. అయితే జాన్వీ కపూర్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్టు ఉంది. ఆమె రామ్ చరణ్ కి జంటగా RC-16లో నటిస్తుంది. ఈ సినిమాకి ఆమె సైన్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఉప్పెన్న ఫేమ్ బుచ్చిబాబు సానా RC-16 తెరకెక్కిస్తున్నారు. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో మూవీ రూపొందబోతోంది. ఇక జాన్వీ కపూర్ మోడలింగ్ ద్వారా కూడా గట్టిగా సంపాదిస్తోంది. పలు సంస్థల ఉత్పత్తులకి ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అయితే జాన్వీ కపూర్ ఇంతవరకు కండోమ్ యాడ్లో నటించలేదు. కండోమ్ అనే భావన ఇండియన్స్ కి తప్పుగా ఉంటుంది. ఇప్పటికీ దాన్ని ఒక ప్రైవేట్ వస్తువుగా పరిగణిస్తారు. ఇక కండోమ్ యాడ్స్ అసభ్యకరంగా ఉంటాయి. మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాలుంటాయి. కాబట్టి కండోమ్ యాడ్ లో నటించాలి అంటే గట్స్ కావాలి. సన్నీ లియోన్, రణబీర్ కపూర్, కార్తిక్ ఆర్యన్ వంటి కొందరు నటులు మాత్రమే కండోమ్ యాడ్స్ చేశారు. అయితే కండోమ్ యాడ్ కి జాన్వీ కపూర్ పర్ఫెక్ట్ చాయిస్ అని మ్యాన్ కైండ్ కండోమ్స్ అధినేత రాజీవ్ జునేజా అన్నారు. మ్యాన్ ఫోర్స్ కండోమ్ మగవాళ్ల కోణం చేసిన యాడ్ కాబట్టి కార్తిక్ ఆర్యని నటింపజేశాము. లేడీ అయితే ఈ యాడ్ కి జాన్వీ కపూర్ చక్కగా సరిపోతుంది అన్నారు. అలాగే రణబీర్ కపూర్ కూడా కండోమ్ యాడ్ కి గొప్పగా ఎంపిక అని కూడా రాజీవ్ అన్నారు. అయితే జాన్వీ కపూర్ గ్లామర్ ఆధారంగా ఒక రొమాంటిక్ యాడ్ కి జాన్వీ కపూర్ చక్కగా సరిపోతుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. జాన్వీ కపూర్ కి ఇది బెస్ట్ కాంప్లిమెంట్ అనుకోవాలి. మోడల్ గా ఉన్నప్పుడు నాగచైతన్య సతీమణి శోభితా ధూళిపాల సైతం కండోమ్ యాడ్ చేశారు. కండోమ్ యాడ్ లో నటించినంత మాత్రాన అన్యదా భావించాల్సిన అవసరం లేదు. ఇదంతా వృత్తిలో భాగమే అనుకోవాలి అన్నారు.